పడచ్చు బాబా ఆ సెంటరింగ్ అయినా ఏం చేశారు ఆ సెంటరింగ్ అయినా ఏం చేశాడు పెట్టారు అదాన్ని ఇచ్చారా లేదా ఈ మున్సిపల్ ఇచ్చారు బాబు డిమాలిష్ ఆర్డర్ లాగానే ఇచ్చారు అది కూడా మున్సిపల్ ఇచ్చారు మీరు డిమాలిష్ ఆర్డర్ మీరు చూసారా మీరు చూసారు డిమాలిష్ అవును సార్ వాళ్ళు ఎవరికి సరే ఏళ్ళకి చూపించరా వాళ్ళు చూపించట్లా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చారని చూపించుకున్న తర్వాతే మీరంతా కొట్టేసేయాలని నాకేం పని సార్ ప్రొటెక్షన్ ఇస్తా ఉంటే మీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తాం మా గవర్నమెంట్ మీరు ఇక్కడ లేరు కదా మా గవర్నమెంట్ ఆయన మాట్లాడకూడదు కదా మీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ మా గవర్నమెంట్ లో మీరు పోస్టింగ్ లో కొడితే చెప్పాలి మీకు పోస్టింగ్ లేదు కదా మా గవర్నమెంట్ లో ఎక్కువ మాట్లాడలేదు మేము ఎక్కువ మాట్లాడతాం ఏం చేస్తారు మీరు రాజకీయాలు మాడుకో మర్యాద ఇస్తే ఇస్తా లేకపోతే మర్యాద ఇస్తే ఇస్తా ఇచ్చాను మీకు మర్యాద కూడా చాలా ఎక్కువ మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే కానీ ఏం సార్ అది మిమ్మల్ని ఆపలేదు పోస్టింగ్ లేకుండా అంతలాంతం తీసుకున్నా కానిస్టేబుల్ తీసుకుంటాం ఊరికే పోస్టింగ్లు పోవు ఇట్లాగే పోతాయి. వివాదం ఏముంటదండి ఇప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతుంది మేము వర్క్ ఆపమని చెప్పాం వర్క్ ఆపం మీరు కొట్టేస్తున్నారు యథేచ్ఛగా అప్పటికే కొట్టేశారు తెల్లవారుజామున వచ్చి కొట్టేయడం మొదలెట్టారు మేము అక్కడికి వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడతామంటే నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఆయన కిందటి గవర్నమెంట్ లో కూడా కొట్టారు ఈ గవర్నమెంట్ లో కొట్టారు రాజకీయ మాటలు పోలీసులు కూడా రాజకీయాలు మాట్లాడే పరిస్థితి కిందటి గవర్నమెంట్ లో మేము ఎక్కడ కొట్టాం మీరు ఏ పోస్టింగ్ లో ఉండి చూశారు అని అడిగాను దానికి నోరు బారేసుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పరిస్థితి ఒకటే చెప్తున్నా అండి మేము రాజకీయాల్లోనే ఉంటాం ఆయన కాకి చొక్కగా పట్టుకుని డ్యూటీయే చేయాలి రోజులన్నీ ఒకేలా ఉండవు కదా రోజులు తిరిగి వస్తాయి కదా ఖచ్చితంగా తప్పు నేను చేస్తే నేను అనుభవిస్తా తప్పు వాళ్ళు చేస్తే వాళ్ళు అనిపిస్తారు ఏదైనా తప్పు చేస్తే అనుభవించక తప్పదని మాత్రం చెప్తాను వల్ల బాధింపడ్డారు ఆ కుటుంబానికి కూడా ఖచ్చితంగా పార్టీలతో సంబంధం లేకుండా మానవులుగా మనిషిగా ఒక బందరవాడిగా మేమందరం వాళ్ళకి తోడుగా ఉంటాం ఖచ్చితంగా మా తాతలో మేమేం చేయగలుగుతాం ఖచ్చితంగా వాళ్ళ వెనకాలే ఉంటాం దీంట్లో న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని చెప్తూ సెలవు